అయిపోయిందండి. రొయ్యలు, నేతి బీరకాయ చపాతీ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెట్లకు వచ్చిన నేతి బీరకాయలతో కర్రీ చేసుకుందాం. పచ్చి రొయ్యలు, నేతి బీరకాయలతోటే చపాతీ కర్రీ చేసుకుందాం. కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసి దాల్చీని, ఇలాచి, లవంగాలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనివ్వాలి. 2 టమాటాలు తరిగి వేసేసుకోవాలి. సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకోవాలి. దిగిన పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు కల్లుప్పు, నిమ్మరసంతో శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఉడికాయి. బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. కారపొడి 1 స్పూను, పసుపు పొడి కొద్దిగా, వేయించిన ధనియా పొడి 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేసేసుకోవాలి. ఈ కారం స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను 1 స్పూనే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక పచ్చి కొబ్బరి, జీడిపప్పు పొలుకులు 1 5-6 వేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్కి ఉడికించేసుకోవాలి. అయిపోయిందండి. బీరకాయ రొయ్యల చపాతీ కర్రీ చాలా చాలా బాగుంటుంది చపాతీలలోకి. అయిపోయిందండి. రొయ్యలు, బీరకాయ చపాతీ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.